కృష్ణ చైతన్య విద్యా సంస్థలో ఒకటైనటువంటి పీజీ కాలేజ్ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాన్యువల్ డే ఫంక్షన్ నిర్వహించిన కృష్ణ చైతన్య యాజమాన్యం. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ లాంటి గొప్ప విద్యను మొదటి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు అభినందనల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైంటిస్ట్, ప్రస్తుత విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ అయినటువంటి అల్లం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధతో వ్యవహరించి మంచి స్థాయిలో ఉండాలని, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక విద్యను అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణ చైతన్య డైరెక్టర్స్ కృష్ణారెడ్డి, రాణా ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. I am happy to be a part of 17th annual day celebrations of Sri Krishna Chaitanya Institute of Science and Technology. At the outset, I want to say my sincere thanks to the directors, principal, faculty members and students of this institute for making me a part of the celebrations, 17th annual day celebrations of this college, which is having very good name and fame. So, I joined just 1.5 months back only as a Vice Chancellor to Vikramsinghapuri University, and I am very new to this place. After joining, I came to know that Krishna Chaitanya Institute of Science and Technology is one of the premier affiliated colleges of Vikramsinghapuri University, and I feel proud of this institute as a Vice Chancellor. See, Vikramsinghapuri University is the mother for affiliated colleges, and Krishna Chaitanya is one of our daughters. So, always being a mother, we wish the progress of our daughter, and Krishna Chaitanya Institution already has gained so much of name and fame, and it is serving the society, and I hope in the coming years also it will do the same thing. And the success of an institution and the generosity of the management is calculated by faculty retention. So being a private college, it is very difficult to retain the faculty members for a long period, but I came to know that this institution is retaining the faculty since from the beginning. It's a very good thing. So this is a very good sign that this institution is taking care of the faculty members, staff working in this institute along with the students, and the rest of the things I will discuss with the students in front of the dais. కృష్ణ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి 27 సంవత్సరాలు అయింది. అందులో భాగంగా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీని ప్రారంభించి 17 సంవత్సరాలు అయింది. 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎంబీఏ, ఎంసీఏ పిల్లలు చేసుకున్నటువంటి యానివర్సరీ ఫంక్షన్కి వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మరి మొట్టమొదటిగా ఆయన వైస్ ఛాన్సలర్గా మన యూనివర్సిటీకి రావడం, అందులో ఈ ప్రోగ్రాంకి రావడం, ఆయన సింప్లిసిటీ కానీ ఆయనకున్నటువంటి అకాడమిక్ కెరీర్ కానీ అవన్నీ చూసిన తర్వాత యూనివర్సిటీ ఇంకా మరింత ఉజ్వల స్థితిలో ఎదుగుతుందనే నమ్మకం అయితే ఉంది. అలానే కృష్ణ చైతన్య ఎంబీఏ, ఎంసీఏ కాలేజీకి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీగా యూజీసీకి సంబంధించినటువంటి నాక్ అక్రిడేషన్లో ఒక మంచి గ్రేడ్ సాధించడం ఒక ప్రైవేట్ కాలేజీగా ఎంతో గర్వపడుతూ ఉన్నాము. మరి ఎంబీఏ, ఎంసీఏ కాలేజీకి సంబంధించి అంత B++ గ్రేడ్ రావడం అన్నది భవిష్యత్తులో మరింత అంటే ఏ గ్రేడ్ కానీ A+ కానీ వచ్చేదానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంత చక్కగా కూడా స్టూడెంట్స్ కానీ వర్క్ చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఎంబీఏ, ఎంసీఏ కాలేజ్ ఇంకా మంచి స్థాయిలో అభివృద్ధి చెంది పిల్లలందరికీ కూడా, జిల్లాలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అందించడంలో తప్పకుండా ముందుంటుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. ఫెస్ట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాము. సార్ ప్రోత్సాహంతో ఇంకా కూడా యూనివర్సిటీలో మన కాలేజ్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఒక మంచి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చే కాలేజ్గా తీసుకొని వెళ్తాము. అదేవిధంగా ఇక్కడ మన కాలేజీలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాక్కి వెళ్ళడం జరిగింది. నాక్లో కూడా ఒక B++ గ్రేడ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే వచ్చే ఇయర్స్లో ఇంకా కాలేజ్ని ముందు తీసుకొని వెళ్తామని
సగౌరవంగా అందరు ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నాను. ఉత్సవానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు పూజనీయులు అయినటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం మేమంతా కూడా గర్వపడుతున్నాం. సార్ ఆధ్వర్యంలో కాలేజీని ఇంకా ముందుకు తీసుకెళ్తామని, ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు ఈ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ తీసుకురావని చెప్పి అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. అదేవిధంగా మా కాలేజీ NAC గుర్తింపు వచ్చిన దానికి కూడా నేను గర్వపడుతున్నా. అన్ఎయిడెడ్ కాలేజెస్లో నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ టైము NAC గుర్తింపు పొందిన కాలేజీగా నేను గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా కాలేజీని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మీకందరికీ కూడా మనవి చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.